10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు అయోధ్యకాండలో 2వ భాగం విందామా? భరద్వాజ ఆశ్రమం. కొంత దూరంలో వారికి ఒక ఆశ్రమం కనబడింది. సీతారామ లక్ష్మణులు ఎంతో ఆనందంతో ఆ ఆశ్రమం వద్దకు చేరారు. అది భరద్వాజుని ఆశ్రమం. ఆ ఆశ్రమం ముందు సీతారామ లక్ష్మణులు నిలుచున్నారు. భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులను తన ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి తగు విధముగా ఆశ్రయమిచ్చాడు. ఆ రోజంతయు ఆశ్రమంలో గడిపి మరుసటి దినమున భరద్వాజ మహర్షికి అనేక నమస్కారములు చేసి ఆయన దీవెనలు తీసుకుని త్రికూట పర్వతమునకు దారి తెలుసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. దారిలో సీతకు వినోద ఉల్లాసములు కల్పించుటకై నారీ మ్రోగించి మృగ సమూహములను చెల్లాచెదురు చేయసాగాడు శ్రీరాముడు. తరువాత వారు కాళిందీ నది దాటి సిద్ధవటి చేరి అక్కడి నుండి మునిశ్రేష్ఠులకు నిలయమగు చిత్రకూటమునకు సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు. దశరథుని మరణం. అయోధ్యకు వెళ్ళిన సుమంతుడు దశరథునితో, రాజా, సీతారామ లక్ష్మణులు గంగను దాటి త్రికూట పర్వతమునకు వెళ్ళారు అని చెప్పాడు. సుమంతునితో దశరథుడు, సుమంత, నేను ఈ ఒంటరి జీవితం భరించలేను. ఏ విధంగానైనా నన్ను నా రాముని వద్దకు తీసుకువెళ్ళు అని బ్రతిమిలాడాడు. మహారాజా, నీవు అయోధ్యను వీడినా ప్రజలందరూ నిన్ను అనుసరింపగలరు. కైకేయి ఏమి భావించునో కదా, మీరే ఆలోచించండి అని వినయంగా తెలియజేసి సుమంతుడు వెళ్ళిపోయాడు. కౌసల్య దశరథునితో శ్రీరాముని అడవులకు పంపినందుకు ఏదో మాట్లాడగా, దేవి, కర్మఫలమును ఎవరూ తప్పించజాలరు సుమా. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అంతా దైవ నిర్ణయం అన్నాడు. దశరథుడు ప్రతిరోజు మనసున శ్రీరామునే తలుస్తూ విలపించసాగాడు. శ్రీరాముని ఎడబాటు దశరథుడు భరించలేకపోయాడు. హా రామా అంటూ తెల్లవార్లు కలవరిస్తూనే ఉన్నాడు. చివరకు ఒకనాడు తెల్లవారుజామున దశరథుడు స్వర్గస్థుడైనాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి బోరుమని విలపిస్తున్నారు. వెంటనే సుమంతుడు దూతను పంపి మేనమామ ఇంట్లో ఉన్న భరత శత్రుఘ్నులకు కబురు పంపాడు. శ్రీరామ పట్టాభిషేకంతో కోలాహలంగా ఉండవలసిన అయోధ్య నగరమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. భరత శత్రుఘ్నులు అయోధ్య చేరుకున్నారు. అయోధ్య వాసులంతా విచారంతో ఉన్నారు. ఎటు చూసినా విషాద ఛాయలే కనపడుతున్నవి. ఏమి జరిగిందో అని వారిద్దరూ గాబరా పడుతూ రాజభవనంలోకి ప్రవేశించారు. వశిష్ఠాది పురోహితులు, మంత్రి సుమంతుడు శ్రీరాముని వనవాసం నుండి దశరథుని మరణం వరకు జరిగినదంతా వివరంగా చెప్పారు. భరత శత్రుఘ్నులు విలవిల్లాడుతూ దుఃఖించారు. ఇంతటి అనర్థానికి కారణమైన తన తల్లి కైకేయే మీద కోపంతో భరతుడు ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను ఎన్నో విధాలుగా దూషించాడు. వశిష్ఠ మహర్షి భరతుని ఓదార్చి అతడి కోపాన్ని చల్లార్చాడు. కర్తవ్యం నిర్వర్తించమని ఉపదేశించాడు. వశిష్ఠుల వారు దశరథునికి ఉత్తర క్రియలు నిర్వర్తించడానికి భరతుని తీసుకువెళ్లారు. తైల ద్రావణాలలో ఉంచిన దశరథుని మృతదేహాన్ని రత్నపీఠం మీద ఉంచి స్నానాది కార్యక్రమాలు నిర్వర్తించి గంధపు చెక్కలతో చితిపేర్చి దానిపై దశరథుని శరీరాన్ని ఉంచి లాంఛనాలతో వేదవేత్తలు వేదపఠనం సాగిస్తుండగా చితికి నుప్పు అంటించారు. తరువాత అంతఃపురంలో స్త్రీలతో సహా అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ముగించి అంజలి ఘటించారు. అయోధ్య ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు. కైకేయి పశ్చాత్తాపంతో దుఃఖిస్తోంది. కౌసల్య, సుమిత్ర శోకాన్ని దిగమింగుకుని కైకేయిని ఓదారుస్తున్నారు. భరతుడు శ్రీరాముని కలుసుకొనుట. దశరథుని అంత్యక్రియలు నిర్వర్తించిన తర్వాత భరతుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠాది మునులు, సుమంత్రాది మంత్రులను వెంటబెట్టుకుని గంగానది దాటి చిత్రకూటం చేరుకున్నారు. రాముని నివాస స్థానం తెలుసుకుని అక్కడకు బయలుదేరారు. పర్ణశాల వద్ద ఉన్న లక్ష్మణుడు అల్లంత దూరాన ఉన్న భరతుని, అతని పరివారాన్ని చూసి కోపంతో కళ్ళెర్రజేశాడు. శ్రీరాముని దగ్గరకు వచ్చి, అన్నా, భరతుడు సైన్యంతో మనపైకి దండెత్తి వస్తున్నాడు అంటూ ధనుర్బాణాన్ని సంధించిపోయాడు.
రాముడు చిరునవ్వు నవ్వుతూ, లక్ష్మణ, ఎందుకలా అనుమానిస్తున్నావు? భరతుడు మన తమ్ముడు, మన రక్త సంబంధీకుడు. భరతుని ప్రేమ నాకు తెలుసు. శాంతించు లక్ష్మణ అన్నాడు. భరతుడు సీతారామ లక్ష్మణులను చేరి అతని పాదాలపై పడి ఎంతో దుఃఖించాడు. భరతుని రాముడు అక్కును చేర్చుకుని ఓదార్చాడు. శ్రీరాముడు శత్రుఘ్నులతో, పితృదేవులు కుశలమా అని అడుగగా అతడు రోదిస్తూ, సోదరా, నా నోటితో ఏమి చెప్పగలను? మీ వనవాసము వారిని మానసికంగా కృంగదీసినది. మీరు అరణ్యములకు వెళ్ళిన 7వ రోజునే వారు విచారంతో మరణించారు అని చెప్పగా సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యంతో దీనావస్థ చెంది కృంగి విలపిస్తూ దుఃఖించారు. భరతుడు రామునితో, అన్నా, నీ వంటి వారు విచారించుట తగదు. పితృదేవుల రుణము తీర్చుకొనిటియే తక్షణ కర్తవ్యం అని చెప్పాడు. సీతారామ లక్ష్మణులు మందాకిని నది యందు స్నానమాచరించి మనస్ఫూర్తిగా తండ్రిని తలచుకొని తిలోదకాలు ఇచ్చారు. అనంతరము పితృదేవునికై దుఃఖింప దేవతల సైతము ఆశ్చర్యం చెందారు. శ్రీరాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతల దగ్గరకు వచ్చి నమస్కరించి భరతునితో వచ్చిన పరివారంతో వారందరినీ పలకరించి వారందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. పాదుకా పట్టాభిషేకం. భరతుడు, అన్నా, మా అమ్మ రాజ్యకాంక్షతో విజ్ఞత మరిచి నిన్ను అడవికి పంపి ఎంతో ఘోరమైన తప్పు చేసింది. నాకు రాజ్యంపై కోరికలు ఏలేదు. రాజ్యాధికారం జ్యేష్ఠుడికే గాని నాకు అర్హత లేదు. ఈ రాజ్యం నీది. నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాధికారం స్వీకరించు అన్నాడు. సోదరా భరత, నీ ఆదర్శానికి అభినందనీయం. తండ్రి గారికి ఇచ్చిన మాటలు నెరవేర్చకపోవడం రఘువంశానికి మాయని మచ్చ అవుతుంది. ఆయన కోరిక నెరవేర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతిని కలుగజేయడం పుత్రులుగా మనం నిర్వర్తించవలసిన కర్తవ్యం. మన వంశగౌరవాన్ని పెంచాలే గాని కళంకం తీసుకురాకూడదు. కైకేయి మాతకు నేనిచ్చిన మాట నిలుపుకోవాలి. ఆమె కోరిక ప్రకారం నీవు రాజ్యపాలన చేయక తప్పదు అన్నాడు రాముడు. భరతుడు ఎంత చెప్పినా వినకుండా పితృవాక్య పరిపాలనే తనకు ముఖ్యమని, వనవాస దీక్ష పూర్తి అయిన తరువాతనే అయోధ్యలో అడుగు పెడతానని చెప్పాడు. అయిష్టంగానే భరతుడు రాముని యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తాను అన్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. అన్నా, నీ పాదుకలను ఇస్తే వాటికి పట్టాభిషేకం చేసి నీ తరపున నేను రాజ్యభారం వహిస్తాను. గడువు పూర్తి కాగానే నీవు అయోధ్యకు తిరిగి రావాలి. లేకుంటే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అన్నాడు. వశిష్ఠుని ఆదేశంతో రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. రామ పాదుకలను తలపై పెట్టుకుని భరతుడు తన పరివారంతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. రాముని పాదుకలను రాజసింహాసనంపై ఉంచి నదీ జలాలతో అభిషేకించి ఆ పాదుకలకు పట్టాభిషేకం జరిపించి శ్రీరాముని తరపున రాజ్యం ఏలుతున్నాడు భరతుడు. విద్యార్థులు, అయోధ్యకాండ 2వ భాగంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది పరీక్షల దృష్ట్యా భరతుని పాదుకా పట్టాభిషేకం. ఇది వ్యాసరూప ప్రశ్నగా రావచ్చు. మరి జాగ్రత్తగా విన్నారు కదా. మరి తదుపరి భాగంలో అరణ్యకాండను విందామా? విద్యార్థులు, ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరలా రేపు కలుస్తాను. మీ జై విహారీ.